Okay, in this session, we will discuss about aggregate functions and as well as Windows functions. Both are seems to be similar, but there is a difference. Aggregate functions already మనం ఆల్రెడీ గ్రూప్ బై క్లాజ్లో చూస్తున్నాం. సమ్, మ్యాక్సిమము, మినిమము, యావరేజ్, కౌంట్ ఇవన్నీ కూడా. Of course, extra we have standard deviation and standard variance and variance against population, deviation against population, like that. Some extra functions are there. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్ లేదంటే గ్రూప్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొచ్చి మీకు ఒక సమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు దీనికి అడ్వాన్స్డ్ మీకు విండోస్ ఫంక్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మరి ఫస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి కొన్ని మనం చూడలేదు కాబట్టి ఫస్ట్ నుంచి అసలు చూసుకుంటూ వద్దాం ఎట్లా ఇవి వర్క్ అవుతాయి. విండోస్ ఆ ఫంక్షన్స్ యొక్క సింటాక్స్లో కూడా వీటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా వాడచ్చు అనేది మనం చూస్తాం అక్కడ. ఓకే, రైట్. ఫస్ట్ మనం ఈ యావరేజ్, కౌంట్, మినిమం, మ్యాక్సిమం ఇవన్నీ కూడా మీకు శాంపిల్ ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పున్నా ఈ విధంగా ఎలా యూజ్ చేయొచ్చు అనేది. జస్ట్ మనం ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే డేటాని ఇట్ ఈస్ హ్యావింగ్ ద డేటా లైక్ దిస్. సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఐ am giving. So this is the data and here I am going to apply all these functions. Here we are getting the sum, maximum, minimum, average, count of all the salaries. Total a group మొత్తానికి కలిపి అంటే టోటల్ 14 రికార్డ్స్ ఉన్నాయి. 14 రికార్డ్స్కి కలిపి యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, సమ్ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఓకే, బాగుంది. మరి దీంట్లో గ్రూప్ వైజ్ రావాలి మనకి అనుకుంటే మనం ఏం చేస్తాము, దీన్ని గ్రూప్ బై క్లాస్ ద్వారా అప్లై చేస్తాం. అంటే లైక్ వీ హ్యావ్ ఏ గ్రూప్ ఫీల్డ్ లైక్ జాబ్ మీద కానీ డిపార్ట్మెంట్ నెంబర్ మీద కానీ గ్రూప్ చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూస్తున్నాం. సెలెక్ట్ స్టేట్మెంట్ క్లాజెస్లో మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో వాట్ వీ హ్యావ్ టు డూ హియర్, గ్రూప్ బై సపోజ్ జాబ్ వైజ్ కావాలనుకోండి. ఐ విల్ ప్లేస్ జాబ్ హియర్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ గ్రూప్ బై I will say job. That's it. మనకి ఇంతకు ముందరలాగా టోటల్గా కాకుండా జాబ్ వైజ్ మనకి సమ్ ఆఫ్ శాలరీస్, అనలిస్టులకి మొత్తానికి అందరికీ శాలరీస్ సమ్ టోటల్ ఎంత, వాళ్ళలో మ్యాక్సిమం శాలరీ ఎంత, మినిమం శాలరీ ఎంత, యావరేజ్ శాలరీ ఎంత, కౌంట్ ఎన్ని మంది ఉన్నారు, ఇద్దరు అనలిస్టులు ఉంటే వాళ్ళకి టోటల్ సమ్ ఆఫ్ శాలరీ ఇది టోటల్ శాలరీ, వాళ్ళలో మ్యాక్సిమం శాలరీ, అట్లానే మిగతా వాటికి కూడా ఆ విధంగానే రావడం జరిగింది. సో హియర్ వీఆర్ అప్లయింగ్ గ్రూప్ వైజ్. ఆఫ్ కోర్స్ హియర్ మీరు ఇక్కడ నేను అది పెట్టలేదు. అగైన్ ఐ విల్ యాడ్ సంథింగ్ హియర్, మీకు షేర్ చేస్తాను. రెండు కూడా మీరు దాన్ని బట్టి చేసుకోండి. గ్రూప్ బై జాబ్. అట్లనే సిమిలర్లీ I can group using department number DPTNO, and here also we have to say DPTNO.
10th డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క టోటల్లు, మ్యాక్సిమం, మినిమం, యావరేజ్, కౌంటు అట్లానే 20, 30 ఇట్లా రావడం జరిగింది. ఓకే, గుడ్. బాగుంది. అండ్ వీ కెన్ ఆల్సో అప్లై అదర్ functions like we can find out the standard deviation and variance. ఇక్కడ మీకు ఫంక్షన్స్ ఉన్నాయి, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్. ఇది స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అండి. స్టాండర్డ్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలి సాలరీకి? స్టాండర్డ్ డీవియేషన్ పి అనేది ఎలా కనుక్కోవాలి? పీకి స్టాండర్డ్ డీవియేషన్కి డిఫరెన్స్ ఉంది. అట్లనే వేరియన్స్, తెలుగులో చెప్పాలంటే భేదము అంటారు. అవన్నీ అంత అర్థం కాదులేండి మీకు. ఓకే, వేరియన్స్ పి అగైనెస్ట్ పాపులేషన్. అట్లనే స్టాండర్డ్ డీవియేషన్ పి అగైనెస్ట్ ఎంటైర్ పాపులేషన్. అంటే ఇక్కడ మీకు ఈ స్టాండర్డ్ డీవియేషన్కి స్టాండర్డ్ డీవియేషన్ పీకి, వేరియన్స్కి వేరియన్స్ పీకి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మీకు స్టాండర్డ్ డీవియేషన్ అనేది మీకు సమ్, అంటే ఇప్పుడు 14 రికార్డ్స్ ఉన్నాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్. అట్లా కాకుండా థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి. థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్లో కొంత డేటాని, శాంపిల్ డేటాని తీసుకొని స్టాండర్డ్ డీవియేషన్ అనేది స్టాటిస్టికల్గా రిటర్న్ చేస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంది, అది ఎట్లా వస్తుంది, నాకు స్టాట్స్ చెప్పండి అంటే నేను చెప్పలేను. కానీ జస్ట్ యూ నీడ్ టు నో. అది మళ్ళీ స్టాట్స్లోకి వెళ్ళాలి. ఓకే, బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది టోటల్ ఒక 1000 రికార్డ్స్ ఉంటే 1000 రికార్డ్లో ఒక 100 రికార్డ్స్ తీసుకొని దాంట్లో మీకు స్టాండర్డ్ డీవియేషన్ ఎలా తీసుకురావాలి అనేది చూస్తుంది, శాంపిల్ డేటాని తీసుకొని. పి అన్నప్పుడు ఎంటైర్ పాపులేషన్ మీన్స్ 1000 రికార్డ్స్ని మొత్తాన్ని తీసుకొని వాటి మీద స్టాండర్డ్ డీవియేషన్ తీసుకొస్తుంది అనమాట. ఇదేమో శాంపిల్ డేటా, ఇదేమో ఎంటైర్ డేటా. అట్లనే వేరియన్స్ కూడా ఇక్కడ స్టాటిస్టికల్ వేరియన్స్ శాంపిల్ డేటాని 1000 రికార్డ్స్ ఉంటే దాంట్లో ఒక 150 రికార్డ్స్ శాంపిల్గా తీసుకొని వాటికి వేరియన్స్ ఎట్లా ఉంది అనేది చూపిస్తుంది. వేరియన్స్ పి అని ఇచ్చినప్పుడు ఎంటైర్ డేటాని 1000 రికార్డ్స్ లేదంటే 1,00,000 రికార్డ్స్ ఉన్నా సరే ఎంటైర్ రికార్డ్స్ని తీసుకొని వేరియన్స్ అనేది చూపిస్తుంది. అది యాజ్ పర్ స్టాటిస్టికల్ నీడ్స్ వీ విల్ యూస్ దీస్ ఫంక్షన్స్. ఆల్దో దీస్ ఆర్ గ్రూప్ ఫంక్షన్స్. ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేయొచ్చు? గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్, గ్రూప్ బై సంథింగ్ లైక్ జాబ్, ఇట్లా అప్లై చేయొచ్చు. నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సేమ్ మనం మినిమం మ్యాక్సిమం ఎట్లా అప్లై చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కౌంట్ బిగ్ అని ఉంది. ఈ రెండు కూడా సిమిలర్ అండి. టోటల్ కౌంట్ ఎంత ఉంది రికార్డ్స్ అనేది చూపిస్తుంది. కౌంట్ ఎంత ఉందంటే కౌంట్ స్టార్ అన్నప్పుడు టోటల్ 14 రికార్డ్సే చూపిస్తుంది. కౌంట్ బిగ్ అన్నప్పుడు అంటే ఇక్కడ 14,000 ఉంటే కౌంట్ సరిపోతుంది. 1,00,000, 2,00,000 అట్లా ఉంటే. ఎందుకంటే ఇది ఇంటీజర్ డేటా టైప్ని తీసుకుంటుంది. ఒకసారి మీరు డేటా టైప్స్ గమనించవచ్చు. అక్కడే బిగ్ ఇంటీజర్ కూడా ఉంది. బిగ్ ఇంటీజర్ అంటే దాని రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే క్రోర్స్లో డేటా ఉన్నప్పుడు అప్పుడు కౌంట్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. అప్పుడు కౌంట్ బిగ్ అనేది వాడాలి మనం. కౌంట్ బిగ్ రిట్రైవ్స్ ద డేటా ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్. మిలియన్స్లో, ట్రిలియన్స్లో రికార్డ్స్ ఉన్నప్పుడు కౌంట్ బిగ్ అనేది వాడడం జరుగుతుంది. దాని రేంజ్ కూడా మీరు కావాల్సింటే డేటా టైప్స్కి వెళ్ళి, డేటా టైప్స్ స్టార్టింగ్లో చెప్పున్నాను, రేంజెస్ మీరు గమనించవచ్చు. దిస్ ఫాలోస్ ఇంటీజర్, దిస్ ఫాలోస్ బిగ్ ఇంటీజర్. అది డిఫరెన్స్. ఇక్కడైతే మనకి 14 రికార్డ్సే ఉన్నాయి కాబట్టి ఏది వాడినా ఒకే రిజల్ట్. ఇక్కడ 14 వస్తుంది, ఇక్కడ 14 వస్తుంది, నథింగ్ డిఫరెన్స్. అదే అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే
చెక్ సమ్ యాగ్ అనే ఫంక్షన్ ఉందండి. ఈ చెక్ సమ్ యాగ్ అనేది ఒక డిఫరెంట్ ఫంక్షన్. క్యాల్కులేట్స్ ద చెక్ సమ్ వాల్యూ బేస్డ్ ఆన్ ఏ గ్రూప్ ఆఫ్ రోస్. ఇదేం చేస్తుందంటే ఏదైనా గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో ఏదైనా చేంజ్ జరుగుందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఏదైనా అప్డేషన్స్ ఉన్నాయా, అప్డేషన్స్ ఉన్నప్పుడు ఓకే దెర్ ఈజ్ ఎ చేంజ్ అన్నట్టు ఒక వాల్యూని అది రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికి మీకు ఇక్కడ ఈ ఈ చెక్ సమ్ యాగ్ అనేది ఓన్లీ ఇంటిజర్ డేటా టైప్స్ మీద మాత్రమే అప్లై చేయాలి. వేరే డేటా టైప్స్ మీద మీరు అప్లై చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. లైక్ సాలరీ అంటే మనీ మీద అట్లాంటి వాటి మీద అప్లై చేయకూడదు. హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ టేబుల్. సో ఇట్లా కాపీ చేస్తున్నాను మొత్తాన్ని, Ctrl+C కాపీ చేస్తున్నాను, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేస్తున్నాను. యూ కెన్ టైప్ ఆల్సో, నాట్ ఏ ప్రాబ్లం. సో హియర్ Ctrl+V పేస్ట్ చేస్తున్నాను. సో వన్ టేబుల్ ప్రొడక్ట్ అనే ఒక టేబుల్ క్రియేట్ అయింది. దాంట్లో 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ. అండ్ we inserted the records, 4 records. 100 ప్రొడక్ట్ ఐడి, దానికి క్వాంటిటీ, అట్లనే 101 ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ, ఇట్లా ఇన్సర్ట్ చేయడం జరిగింది. 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. ఓకే, టేబుల్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఎస్, హియర్ we got. So what we have in the products, ఇది మనకి ప్రొడక్ట్స్ టేబుల్లో ఉండే డేటా. ఓకే, ఇప్పుడు ఈ చెక్ సమ్ యాగ్ అనే ఫంక్షన్ని వాడతానండి. క్వాంటిటీ మీద అప్లై చేస్తున్నాను. చూడండి, నెంబర్ 5 అనేది రిటర్న్ చేయడం జరిగింది. 5 అంటే ఏంటి? నథింగ్ బట్, అంటే ఫస్ట్ 5 ఉంది కాబట్టి ఆ 5 అని కాదు అర్థం. ఇక్కడ సమ్ వాల్యూ అగ్రిగేట్ చెక్ సమ్ యాగ్ అంటే ఫస్ట్ ఇనిషియల్గా 5 అనే నెంబర్ తీసుకుంది. ఓకే, తర్వాత నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ సంథింగ్. క్వాంటిటీని అప్డేట్ చేస్తున్నాను, 102కి అప్డేట్ చేస్తున్నాను. 102లో ఏముంది? క్వాంటిటీ 102లో క్వాంటిటీ 3 ఉంది. హియర్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ సంథింగ్. క్వాంటిటీ ఎంత అప్డేట్ చేస్తున్నాను? 40 అప్డేట్ చేస్తున్నాను. అంటే క్వాంటిటీ ఇప్పుడు చేంజ్ అయింది. అగైన్ ఐ విల్ యూస్ చెక్ సమ్ యాగ్ క్వాంటిటీ. It is giving some other value 46. అంటే ఇక్కడ, అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ F5 ప్రెస్ చేయండి. ఇక్కడ 40 ఉంది. 40కి 46కి ఏంటి డిఫరెన్స్ అంటే దానికి దీనికి సంబంధం లేదు. క్వాంటిటీ అనేది గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో ఎక్కడో చేంజ్ అయ్యింది అని చెప్పేదానికి అదర్ దాన్ ద ప్రీవియస్ వాల్యూ 5 కాకుండా వేరే వాల్యూ ఇస్తుంది. ఇంకేదన్నా మీరు మార్చండి కాల్చుంటే, సపోజ్ ఐ విల్ చేంజ్ సమ్ అదర్ వాల్యూ. I will change some other value like this. Suppose ఇంతకు ముందర 40 ఇచ్చాం కదా క్వాంటిటీకి, ఇప్పుడు 30 ఇస్తారండి. 30 and I am giving 101కి క్వాంటిటీ 30 అప్లై చేశాను. రైట్, నౌ I am going to use the checksum add function again. See the result. 55 వచ్చింది.
ఈజ్ దేర్ ఎనీ వాల్యూ 55? ఒకవేళ టోటల్గా చేసినా కానీ ఇది 55 ఉందా? కాదు. దట్ మీన్స్ చెక్ సమ్ యాగ్ ఫంక్షన్ returns a value that indicates the quantity has a change in group of values. అంటే ఒక 100 రికార్డులు 1000 రికార్డులు ఉన్నా సరే ఎక్కడో చేంజ్ అయి ఉంది, మార్చబడింది అని మీకు ఇండికేషన్ ఇచ్చేదానికి. ప్రీవియస్ వాల్యూస్ లేవు, ఏదో మారింది. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? సో యాజ్ పర్ దట్ వీ నీడ్ టు చేంజ్ ద ప్రోగ్రామ్. If there is no change means we need not to change in a program. Next TSQL ప్రోగ్రాంలో ఇట్లాంటివి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇదండి. ఇవి గ్రూప్ ఫంక్షన్స్. సమ్ము, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, కౌంటు, ఇట్లా ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ని షో చేస్తాయి. ఓకే, బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ ఫంక్షన్స్ అప్లై చేసేటప్పుడు సపోజ్ ఇంతకు ముందర మనం చూసాం లైక్ జాబ్ వైజ్ సమ్ ఆఫ్ శాలరీస్ వస్తున్నాయి. జాబ్ వైజ్ సమ్ ఆఫ్ శాలరీస్, మ్యాక్సిమం ఆఫ్ శాలరీ, మినిమం ఆఫ్ శాలరీ, యావరేజ్, కౌంట్ అన్నీ వచ్చాయి, బాగానే ఉంది. అలా కాకుండా ఇక్కడ నాకు అనలిస్టులకి ఎదురుగా వాడి ఎంప్లాయీ నేము, నెంబరు ఇవన్నీ కావాలి. ఈఎంపిఎన్ఓ అని ఇక్కడ పెడతాను. ఎంప్లాయీ నెంబర్ కూడా నాకు కావాలి. ఇన్వాలిడ్ అని వస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ ఎంప్లాయీ నెంబర్ నాట్ ఇన్ ద గ్రూప్లో లేదు. జాబ్లో ఏ అనలిస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఇది? ఇక్కడ గ్రూప్ బై హ్యాండిల్ చేయలేదు. సో ఇంకా ఏదైనా ఇవ్వండి అదర్ దాన్ దిస్ గ్రూప్ ఫంక్షన్, అదర్ దాన్ దిస్ గ్రూప్ ఫీల్డ్. అంటే ఇక్కడ గ్రూప్ బై జాబ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ జాబ్ అని ఇవ్వచ్చు. గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఇస్తే డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఇవ్వచ్చు. అంతేగాని ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము మీరు లిస్ట్ అవుట్ చేసేదానికి ఇక్కడ కుదరదు. మరి ఎట్లా చేయాలి అంటే దానికే మనకి అడ్వాన్స్డ్గా లేటెస్ట్గా విండోస్ ఫంక్షన్స్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. వీటి ద్వారా మనం ఈ అదర్ ఫీల్డ్స్ను కూడా మనం తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ కూడా మెయింటైన్ చేయవచ్చు. గ్రూప్ బై జాబ్ అన్నాం, అనలిస్ట్ మొత్తం వచ్చారు. మరి వాళ్ళు సపరేట్గా ఎవడు ఎదురుగా సపోజ్ ఎంప్లాయీ నెంబర్, వీడి ఎదురుగా అనలిస్టు, వాడి ఎదురుగా యావరేజ్, టోటల్, సమ్ కూడా రావాలి. అట్లా కావాలి అనుకుంటే ఇక్కడ కుదరదు. కాబట్టి మనం ఇక్కడ సపరేట్ సింటాక్స్, సపరేట్ ఇదనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది యూజింగ్ విండో ఫంక్షన్స్. అగైన్ ఇన్ విండోస్ ఫంక్షన్స్ మనం విండోస్ ఫంక్షన్స్లో 3 కేటగిరీలు ఉంటాయి. అగ్రిగేట్ విండో ఫంక్షన్స్ అంటే సమ్ము, మ్యాక్సిమం, మినిమం, యావరేజ్, కౌంట్ ఇట్లాంటివి వాడచ్చు ఇంతకు ముందర వాడినట్టుగానే. ర్యాంకింగ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. ర్యాంకింగ్ అనేది ఆ డేటాకి మనం ఆ రోకి ఆ వాల్యూని బట్టి ఏ ర్యాంక్ ఇవ్వాలి, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి, సెకండ్ ర్యాంక్ ఎవరికి అనేది ర్యాంకింగ్ అనేది ఇవ్వచ్చు. ఇట్లానే వాల్యూ బేస్డ్ ఫంక్షన్స్, ఫస్ట్ ఏ వాల్యూ ఉంది, దాని తర్వాత ఏ వాల్యూ ఉంది. ల్యాగ్, లీడ్. ల్యాగ్ అంటే వెనకాల వచ్చేది, లీడ్ అంటే ముందర ఉండేది. ఫస్ట్ వాల్యూ, ఆ వాల్యూస్లో ఫస్ట్ ఏ వాల్యూ ఉంది, లాస్ట్లో ఏ వాల్యూ ఉంది. ఇట్లాంటివంతా కూడా ఈ విండోస్ ఫంక్షన్స్లో మళ్ళీ కేటగరైజ్ చేయడం జరిగింది. దానికి సింటాక్స్ అనేది సపరేట్గా ఉంటుందండి. ఈ సింటాక్స్ని మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. మనం గ్రూప్ బై అని వాడుతున్నాం కదా, గ్రూప్ బై బదులు ఇక్కడ పార్టీషన్ బై అనేది వాడతాం. ఓవర్ పార్టీషన్ బై. సెలెక్ట్ కాలమ్ నేమ్, కాలమ్ నేమ్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా సరే. లాస్ట్లో విండో ఫంక్షన్. విండో ఫంక్షన్ అంటే ఏంటి? ఇవి మ్యాక్సిమం, మినిమం, సమ్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, లీడ్, ఈ ఫంక్షన్లు ఏదైనా వాడచ్చు. ఓకే, ఆ ఫంక్షన్ ఏదైనా వాడి ఏ ఫంక్షన్ దేని మీద పెడుతున్నారు, శాలరీ మీద పెడుతున్నారా, ఇంకో దాని మీద పెడుతున్నారా అనేది పెట్టచ్చు. ఓవర్ పార్టీషన్ బై
మనం గ్రూప్ బై అని ఇంతకుముందు గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ లైక్ జాబ్ అట్లా వాడుతున్నాం కదా, అట్లా ఉంటే ఇక్కడ పార్టీషన్ బై అని వాడతాం. ఆర్డర్ బై కూడా ఇవ్వచ్చు. ఇక్కడ దేని మీద ఆర్డర్ రావాలనేది. యాజ్ న్యూ కాలం అంటే అలియాస్ లాగా వస్తుంది ఫ్రమ్ టేబుల్ నేమ్. దీన్ని అప్లై చేస్తాం. నార్మల్ గ్రూప్ బై క్లాస్ కాకుండా ఇక్కడ విండో ఫంక్షన్ వాడి ఓవర్ పార్టీషన్ బై ఆర్డర్ బై అనే వీటిని వాడడం జరుగుతుంది. సో దట్ ట్రెడిషనల్ మనం సాధారణంగా వాడే గ్రూప్ బై ఫంక్షన్ కంటే ఇది అడ్వాన్స్డ్. సో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ ఆఫ్కోర్స్ ఈ ఫంక్షన్స్ అన్నీ ఎక్స్ట్రాగా వస్తాయి. నేను ఇంతకుముందర కేటగిరీలో చూపించిన విధంగా ర్యాంక్ బేస్డ్ ఫంక్షన్స్, వాల్యూ బేస్డ్ ఫంక్షన్స్ అండ్ నార్మల్ సమ్, యావరేజ్ ఇట్లా అవన్నీ ఆల్రెడీ గ్రూప్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా అప్లై చేయొచ్చో చూద్దాం. ఓకే, మరి ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి అఫ్కోర్స్ ఆల్రెడీ ఉండే ఎంప్లాయీ టేబుల్ మీద కూడా వీటిని అప్లై చేయొచ్చండి, నాట్ ఏ ప్రాబ్లం. ఎంప్లాయీ టేబుల్లో కూడా మనకి సమ్ ఆఫ్ శాలరీ ఉంది, అవన్నీ ఉన్నాయి. బట్ హియర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ వన్ న్యూ టేబుల్ కాల్డ్ ఆర్డర్స్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. మీరు ఈ డిబిఓ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది స్కీమా అంటారు, యూజర్ స్పెసిఫిక్ వస్తుంది. అందుకని నేను స్పెసిఫిక్ ఎట్లా పెట్టాను, జస్ట్ క్రియేట్ టేబుల్ ఆర్డర్స్ అంటే కూడా సరిపోతుంది. బట్ నేను సిస్టమేటిక్గా ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు కాల్చుంటే చూడొచ్చు. మీరు ప్రీవియస్గా క్రియేట్ చేసిన టేబుల్స్ కూడా ఈఎంపీ టేబుల్కి ముందర ఏముంది, dbo.emp అట్లా ఉంది. సో దట్ మీన్స్ దట్ ఈస్ ఏ స్కీమా ఆర్ అలియాస్ నేమ్ యూజర్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ నాట్ యూజర్, స్కీమా అంటారు, వన్ వర్కింగ్ ఏరియా. ఓకే, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అని డిబిఓ ఫుల్ ఫామ్. So that here what I am going to do is I am going to create a new table called orders. Just I am copying this using Ctrl+C and I am pasting this. But you always try to type your own. If there is a mistake, you can identify and you can recognize, you can correct. Then only you will get the subject in proper way. నాకు లేట్ అవుతుందని నేను ఇట్లా చేస్తున్నాను. ఓకే, టైం వేస్ట్ చేయకని ఆల్రెడీ మీకు తెలుసు కదా అన్నట్టు. జస్ట్ ఐ క్రియేటెడ్ ఏ టేబుల్ కాల్డ్ ఆర్డర్స్. ఓకే, రైట్ క్లిక్ అండ్ రిఫ్రెష్ ఇట్. We will get one more table called orders. So we have to insert some data into that particular table. So here I applied insert into statement including select statement. ఇక్కడ చూడండి, insert into one record 1 2 3 4 5 6 7 8 9 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశారు యూజింగ్ ఏ సింగిల్ ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్. ఇన్సర్ట్ స్టేట్మెంట్ని సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి, అంటే ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్స్ సెలెక్ట్, ఏం సెలెక్ట్ చేయమంటున్నాను, ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేటు, వాడి నేము, వాడు టౌన్ ఏంటి, వాడి అమౌంట్ ఎంత, ఇవన్నీ కూడా దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. యూనియన్ ఆల్ అన్నీ కలుపుకొని యూనియన్ ఆల్ ఇంతకుముందర చెప్పున్నాను, దాన్ని అప్లై చేశాను. మీరు ఇదే ఇవ్వాలని ఏం లేదు, ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి నార్మల్గా కూడా మీరు బ్రాకెట్లో వాల్యూస్ అని చెప్పేసి ఇన్సర్ట్ ఇంటూ ఆర్డర్ వాల్యూస్ అని ఇట్లా కంటిన్యూస్గా మీరు వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ డిఫరెంట్ వేస్లో ఎలా ఇచ్చుకోవచ్చు అనే దానికి ఈ ఎగ్జాంపుల్లో మీకు షో చేయడం జరిగింది. సో insert into this record and union all means it will include this record as well as this as well as all these
10 records. సో ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ద్వారా స్పెషల్గా యూనియన్ ఆపరేటర్ అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ వాడి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను డేటాని. 10 rows ఇన్సర్ట్ అయ్యాయండి. దిస్ ఈజ్ వన్ వే టు ఇన్సర్ట్ రికార్డ్స్ ఇంటూ ఏ టేబుల్. ఓకే, నౌ see the records. What are they? Select star from orders and see the data. Here we got order ID, order date, as well as customer name and city, and how much he ordered. Like that we have the data. Based on this data, I am going to apply our Windows functions. What are the repeating fields here? ఏవి రిపీట్ అవుతున్నాయండి? సిటీ అనేది రిపీట్ అవుతుందా? కోల్డ్ 4 అనేది 1 2 3 4 టైమ్స్ ఉన్నది. అట్లానే అర్లింగ్టన్ అనేది 1 2 3 టైమ్స్ ఉన్నది. ఈ రిపీటింగ్ ఫీల్డ్స్ మీద మనం గ్రూప్ చేయొచ్చు. అట్లానే డేవిడ్ స్మిత్ ఒకసారి ఆర్డర్ ఇచ్చినాడు, మళ్ళీ ఇంకెక్కడైనా ఇచ్చినాడే వీడు. అండ్ డేవిడ్ జోన్స్ వీడు మళ్ళీ ఇవ్వలేదు. అండ్ జాన్ స్మిత్ ఆఫ్ కోర్స్ రిపీటెడ్ ఆర్డర్స్ కస్టమర్ నేమ్ మీద లేవు, ఎందుకంటే ఫ్యూ డేటా మాత్రమే మనకి ఉంది. ఓకే, దిస్ మే బి ద మెయిన్ ఫీల్డ్. సిటీ మీద మనం గ్రూప్గా చేసుకోవచ్చు ఎక్కువగా. రైట్, we have this data. Now what I am going to do is I am going to apply our window function using this. See, select order ID, order date, కస్టమర్ నేమ్, సిటీ, ఆర్డర్ అమౌంట్ అన్నీ వచ్చేసాయా? అంటే వాట్ ఆర్ ద ఫీల్డ్స్ అవర్ టేబుల్ ఈస్ హ్యావింగ్? ఆల్మోస్ట్ వీ గాట్ హియర్. అండ్ ఆల్సో వీ గాట్ ది సమ్ ఫంక్షన్, సమ్ ఆఫ్ ఆర్డర్ అమౌంట్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ బై ఫంక్షన్. గ్రూప్ బై ఫంక్షన్ అప్లై చేస్తే ఇవన్నీ తీసుకొచ్చేదానికి అసలు ఛాన్సే లేదు. ఏమొస్తుంది? సిటీ ఒకటే వచ్చింది, సిటీ ఒకటే ఇవ్వచ్చు, ఎందుకంటే గ్రూప్ బై సిటీ అంటాం, సిటీ వైజ్ మనకి రావాలండి. బట్ ఇక్కడ మిగతా అన్ని ఫీల్డ్స్ కూడా వచ్చాయి, మీరు గమనించాలి. మామూలు ఫీల్డ్స్ తీసుకొచ్చాము, కామా ఇప్పుడు ఫంక్షన్ వాడాము. అది సమ్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ వీ హ్యావ్ అదర్ విండోస్ ఫంక్షన్స్, వాటినైనా అప్లై చేయొచ్చు. ఏ ఫీల్డ్ మీద అప్లై చేస్తున్నాం? ఆర్డర్ అమౌంట్ మీద. ఓవర్ పార్టీషన్ బై సిటీ, సిటీ మీద పార్టీషన్ చేయమన్నా. యాజ్ గ్రాండ్ టోటల్, దీన్ని ఈ సమ్ని గ్రాండ్ టోటల్గా టైటిల్ ఇవ్వమని చెప్పాను. గ్రాండ్ టోటల్ అని రావడం జరిగింది ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్. ఓకే, గుడ్. మరి ఇక్కడ గ్రూప్గా రాలేదు కదంటే గ్రూప్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆర్లింగ్టన్ పార్టీషన్ బై సిటీ అన్నాం, అంటే గ్రూప్ బై సిటీ అన్నట్టు. అర్లింగ్టన్ మొత్తానికి మూడు ఆర్డర్స్ ఉన్నాయి ఈ సిటీలో. వీళ్ళ మొత్తం గ్రాండ్ టోటల్ ఏంది చూడండి, 37,000. ఇండివిజువల్గా చూస్తే 20,000, 15,000, 2,000, మొత్తం కలిపితే ఎంత? 13,000. అంటే 1,002 అనే ఆర్డర్ ఐడి ఎదురుగా, అంటే జోన్స్ ఎదురుగా మనకి గ్రాండ్ టోటల్ వచ్చింది. స్మిత్ ఎదురుగా మనకి గ్రాండ్ టోటల్ వచ్చింది. వాడి ఇండివిజువల్ అమౌంట్ వచ్చింది, గ్రాండ్ టోటల్ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ గ్రూప్ బై క్లాస్. అంటే మనకి గ్రాండ్ టోటల్ రావాలి, ఇండివిజువల్స్ రావాలి. గ్రూప్ బై క్లాసులో అవి కుదరదు. ఓన్లీ పార్టీషన్ బై క్లాసు, విండో క్లాసులోనే ఇట్లా కుదురుతుంది. అట్లానే ఈ సిటీకి, కర్ల్ ఫోర్ అనే సిటీకి ఇండివిజువల్గా వాళ్ళు ఏమేమి ఆర్డర్ చేశారు, ఆ సిటీ వైజ్ ఆర్డర్ ఎంత? ఇవి 50,500. అండ్ షర్ట్ ఫోల్డ్లో కూడా ఇండివిజువల్గా ఏమి ఆర్డర్ చేశారు, వాళ్ళు టోటల్ ఆర్డర్ ఎంత? 13,000. ఇలా వచ్చింది. సో ఆర్డర్ ఐడి ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇదే ఇక్కడ మనం ఇది తీసేసి
suppose for example I am removing this one. If you apply group by here instead of group by city, error వచ్చింది. ఎందుకు సిటీ ఒకటే ఇవ్వాలి, మీరు ఇచ్చేదాన్ని వేరే ఇచ్చేదాన్ని గ్రూప్ బై సిటీ. ఓకే, సిటీ ఆల్రెడీ ఈజ్ దేర్. యాజ్ అలియాస్ ఇవన్నీ పెట్టేదానికి లేదు. ఓకే, ఫ్రమ్ ఓకే టోటల్లీ దిస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఈ ఫీల్డ్స్ అన్నీ ఇచ్చేదానికి లేదు. ఇది యాక్చువల్గా ముందర వెళ్ళాలి. సారీ, ఇదంతా కరెక్ట్ కాదు. Constraint either an aggregate function group by function is not, group by class is not in perfect way. ఎందుకు మనం ఇచ్చింది కరెక్టే, ఆర్డర్ ఐడి ఆర్డర్ నేము ఫ్రమ్ సో అండ్ సో సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ అండ్ గ్రూప్ బై సిటీ అని ఇచ్చాం. బట్ ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఇది ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది? ఇవన్నీ తీసేసేయండి. ఏవి తీసేస్తాం? సిటీ ఒకటే పెట్టండి. నౌ దిస్ ఇస్ కరెక్ట్. ఇంకెక్కడ కామా మిస్ చేసా? ఎస్, రైట్. నౌ దిస్ ఇస్ కరెక్ట్. ఇలా అయితే గ్రూప్ బై క్లాజ్ వస్తుంది. ఓన్లీ ఆ సిటీ ఆ సమ్ అంతే. బట్ ప్రీవియస్గా యూజింగ్ పార్టీషన్ బై క్లాస్ వి డిడ్ మోర్ దాన్ గ్రూప్ బై. గ్రూప్ బైలో చేయలేంది మనం పార్టీషన్ బైలో చేసి చూసాం. ఓకే, కంట్రోల్ జెడ్ అప్లై చేస్తున్నాను. ఐఎమ్ కాలింగ్ బ్యాక్ ద ప్రీవియస్ వన్. కంట్రోల్ వై. ఎస్, నౌ we got group by as well as other fields also. అదండి డిఫరెన్స్. నాట్ ఓన్లీ సమ్, ఆ సమ్ ప్లేస్లో యావరేజ్ కూడా, సపోజ్ లైక్ దిస్. Suppose the following query will give you average order of amount for each city for each month. మంత్ వైజ్ కూడా ఇక్కడ మనకి ఆర్డర్ డేట్ని బట్టి కూడా వస్తుంది. చూడండి, ఓవర్ యావరేజ్ ఆఫ్ అమౌంట్ ఓవర్ పార్టీషన్ బై సిటీ కామా మంత్ ఆర్డర్ డేట్ ఇట్లా ఇచ్చారు. ఏ డేట్లో ఆర్డర్ ఇచ్చాడు? మంత్ ఏంటి ఇక్కడ ఫోర్త్ అనేది మంత్. ఫోర్త్ మంత్లో ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి? ఫోర్త్ మంత్లో ఉన్న ఆర్డర్స్కి యావరేజ్ సాలరీ ఇది. ఇట్లా ఇక్కడ కూడా ఇట్లాగే మంత్ వైజ్ వస్తాయి. మీరు మంత్ మార్చి చూడండి. మంత్ అంటే ఇక్కడ యూనిక్ మంత్స్ ఉన్నాయి, అంటే అన్నీ కూడా ఫోర్త్ మంత్లోనే ఇచ్చున్నాం కాబట్టి ఇట్లా చూపిస్తుంది. బట్ యూ చేంజ్ ద మంత్, దెన్ యూ విల్ గెట్ ది, యూ కెన్ ఇన్సర్ట్ సమ్ మోర్ డేటా, దెన్ యూ కెన్ రికగ్నైజ్ హౌ ద డేటా ఈస్. అట్లా అన్నమాట. అంటే ఇక్కడ పార్టీషన్ బై సిటీ ఆర్డర్ డేట్లో ఉన్న మంత్ని తీసుకొని ఆ మంత్ వైజ్ కూడా మనం ఇక్కడ పార్టీషన్ చేయొచ్చు. సపోజ్ 2017లోనే థర్డ్ మంత్లో అదే సేమ్ అర్లింగ్టన్లోనే థర్డ్ మంత్లో ఏం చేస్తున్నారు, ఫోర్త్ మంత్లో ఏం చేస్తున్నారు, అట్లా కూడా యావరేజ్ సాలరీస్ తీసుకోవచ్చు. ఇఫ్ ద డేటా ఈజ్ మోర్ దాన్ దిస్, ఇక్కడ ఉండే డేటా కాకుండా మీరు వేరే డేటాని కూడా ఇన్సర్ట్ చేయాలి. 2017లో థర్డ్ మంత్, లేదంటే సెకండ్ మంత్, లేదంటే ఫిఫ్త్ మంత్, ఇట్లా కొన్ని ఇన్సర్ట్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఫస్ట్ సిటీని బేస్ చేసుకుంటుంది, తర్వాత మంత్ని బేస్ చేసుకొని ఈ యావరేజ్ సాలరీస్ ఇండివిజువల్గా క్యాల్కులేట్ అయ్యి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగనమాట. అదేవిధంగా మనకి మినిమం, మ్యాక్సిమం ఇవన్నీ కూడా సిమిలర్గా, కౌంటు ఇవన్నీ కూడా సిమిలర్గా వర్క్ అవుతాయి. ఓకే,
నెక్స్ట్ సార్ వచ్చేసి పైన సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఫీల్డ్స్ మొత్తం రాకుండా స్టార్ కొడితే సరిపోయింది కదా సార్, రాదు అట్లా. ఇక్కడ అండి సెలెక్ట్ ఫీల్డ్స్ మొత్తం టైప్ చేశారు కదా సెలెక్ట్ స్టేట్మెంట్ లో, సెలెక్ట్ స్టార్ కొడితే ఆల్ ఫీల్డ్స్ వస్తుంది. ఎస్, మంచి ఐడియా, మంచి క్వశ్చనే. ఎస్, ఇవన్నీ వద్దంటారు కదా. స్టార్ కొడితే డైరెక్ట్ ఆల్ ఫీల్డ్స్ స్టార్ రావాలి. అంటే ఏంటండి, మొత్తం అని అర్థం కదా. ఆల్ ఫీల్డ్స్ ఓకే, కాలమ్స్. స్టార్ కామా 5 అని ఇచ్చారు. సేమ్ రిజల్ట్ వచ్చిందా? నాట్ ఏ ప్రాబ్లం. స్టార్ కామా మనకి క్యాల్కులేషన్ ఫీల్డ్స్ ఇలా ఉన్నాయి అంటే మొత్తం ఫీల్డ్స్ తీసుకొస్తారు. అంటే పర్టికులర్లీ వై ఐఎమ్ మెన్షన్ లైక్ దట్ మీన్స్ ఆఫ్ కోర్స్ ఇది కూడా పెట్టుకోండి, ఇట్లా కూడా ఇవ్వచ్చు అనేది ఎగ్జాంపుల్ పెడతాం. మంచి క్వశ్చన్ సునీల్. వేర్ ఇస్ దట్ యావరేజ్, ఇలా కూడా ఇవ్వచ్చు. ఆర్ స్టార్ టోటల్ ఫీల్డ్స్, అన్ని ఫీల్డ్స్ మనకు కావాలి, కామా యావరేజ్ కావాలి. ఇలా కూడా మనం అప్లై చేసేదానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ర్యాంకింగ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయండి. డెన్స్ ర్యాంక్ ఒకటి, అట్లానే ఎంటైల్డ్ ర్యాంకు, పర్సెంట్ ర్యాంకు, ఇట్లాంటివన్నీ ర్యాంకింగ్ ఫంక్షన్స్. మరి ర్యాంకింగ్ ఎలా వస్తుంది ఇక్కడ అనేది మనం చూసినట్లయితే, మనం డేటాని ఎట్లా తీసుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. దేని మీద మనం ర్యాంక్ మనకు కావాలి. ఇక్కడ ర్యాంక్, డెన్స్ ర్యాంక్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. దీన్ని మీరు ఎంప్లాయ్ టేబుల్ మీద కూడా కింద ఇచ్చున్నాను, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎంప్లాయ్ టేబుల్ మీద కూడా సేమ్ ర్యాంక్ ఫంక్షన్స్ ఇచ్చున్నాను. శాలరీ మీద ర్యాంక్ ఎట్లా అప్లై చేయాలి అనేది, అట్లానే డెన్స్ ర్యాంక్ ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా ఇచ్చున్నాను. అట్లానే ల్యాగు, లీడు ఇవన్నీ కూడా ఎట్లా అప్లై చేయాలో, ఫస్ట్ వాల్యూ ఎట్లా అప్లై చేయాలో కూడా ఇచ్చున్నాం. అవి మీరు ప్రాక్టీస్ చేయండి, ఆల్రెడీ ఎంప్లాయ్ టేబుల్ ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు మనకి వచ్చేసి ర్యాంకింగ్ డేటాని బేస్ చేసుకొని, ఏ డేటాని బేస్ చేసుకొని అంటే ఇక్కడ పార్టీషన్ ఇవ్వటం లేదు మనకి, ర్యాంకింగ్ అనేది కావాలి. ఓవర్ అని ఇచ్చేసి ఆర్డర్ బై అమౌంట్ మీద మనకి ఇక్కడ ర్యాంకింగ్ అనేది రావాలి. సో హియర్ ఐఎమ్ అప్లయింగ్, see order ID, order date, customer name, all these I am listing. Otherwise as usual you can place star comma rank, not a problem. Over order by order amount చూడండి, డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చా. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, రివర్స్ ఆర్డర్లో ఎక్కువ నుంచి తక్కువ వరకు వస్తుంది. ఆర్డర్ అమౌంట్కి ఓవర్ ఆర్డర్ బై ఆర్డర్ అమౌంట్ డిఈఎస్సి డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాం. సో 25,000 ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ర్యాంక్లో మీరు ఏమీ ఇవ్వక్కర్లేదు. ర్యాంక్ అనేది ఆటోమేటిక్గా ఓవర్ ఆర్డర్ బై, ఇక్కడ ఏ ఫీల్డ్ ఇస్తామో ఈ ఫీల్డ్ని బేస్ చేసుకొని మనకి ర్యాంకింగ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ర్యాంక్ ఫంక్షన్ ఈ ఓవర్ క్లాజ్లో ఏ ఫీల్డ్ ఇస్తామో ఆ ఫీల్డ్ని బేస్ చేసుకొని, ఇక్కడ ఆర్డర్ అమౌంట్ని బేస్ చేసుకొని మనం ర్యాంక్ ఇస్తున్నాం. ఆర్డర్ అమౌంట్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో అంటే ఎక్కువ అమౌంట్ ఉన్నవాడికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలనుకున్నాం. ఓకే, 25,000 అండ్ 20,000, అండ్ ఇక్కడ ఇద్దరికి 15,000 ఉంది.
నేను ఎందుకు పర్టికులర్గా ఈ ఆర్డర్ టేబుల్ని తీసుకొని అదే సేమ్ డేటాని ఇన్సర్ట్ చేయమని మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తే, అదే డేటాని చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ మీకు శాంపిల్స్ ఆ డేటాని ఇస్తామన్నమాట. ఇక్కడ 1500 ఇద్దరికి ఉంది, ఇద్దరికి కూడా సేమ్ ర్యాంక్ వచ్చింది. ఓకే, 3 నెక్స్ట్ వాడికి ఏం రావాలి, 10,000 ఉన్నవాడికి 4th రావాలి, కానీ 4th రాదు. కాన్సిక్వెంట్గా 2 ర్యాంకులు ఇద్దరికి ఉన్నప్పుడు ఆ ర్యాంక్ అనేది 4th ర్యాంక్ అనేది స్కిప్ అయిపోయి 5th ర్యాంక్ నుంచి మళ్ళీ కంటిన్యూ కావడం జరుగుతుంది. 5, 6, 7, 8, 9, 10 like that. So here the rank function is skipping a rank if it got 2 consequent ranks, similar ranks. 3 అని సిమిలర్గా ఉన్నప్పుడు మీకు ఇట్లా స్కిప్ కావడం జరుగుతుంది. అదే డెన్స్ ర్యాంక్ సేమ్ నేను డెన్స్ DENSE డెన్స్ అండర్స్కోర్ ర్యాంక్ DENSE అండర్స్కోర్ ర్యాంక్. ఇప్పుడు చూడండి మీరు రిజల్ట్ సేమ్, ఇంకేం మార్చలేదు. డెన్స్ ర్యాంక్ అనే ఫంక్షన్ని అప్లై చేశారు. 3 కాన్సిక్వెంట్ నెంబర్స్ ర్యాంకింగ్ రావడం జరిగింది, ఎందుకంటే వీళ్ళకి 1500 ఉంది. ఈవెన్ దో ద నెక్స్ట్ ఫెలో ఈజ్ గెటింగ్ ద 4th ర్యాంక్, అంటే ఇట్ వోంట్ స్కిప్ చేయదన్నమాట ర్యాంక్ని. కంటిన్యూస్గా ఇట్ విల్ ఫాలోస్ ది కంటిన్యూస్ ర్యాంకింగ్. 3 సీరియల్ ఉన్నా కానీ 4th ర్యాంక్ని ఇంకొకటి కూడా 3 ఉండొచ్చు, ఇంకో 10 మందికి ఉండొచ్చు, కానీ 4th ర్యాంక్ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ ఇంతకు ముందర అయితే జనరేట్ కాదు. అదే ఇక్కడ నేను DESE అని ఇవ్వకుండా ఇట్లా వదిలేస్తామండి. ఇప్పుడు చూడండి ర్యాంకింగ్ ఎలా వస్తుందో. ఆర్డర్ అమౌంట్ 500 ఉన్నవాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అంటే లోయెస్ట్ టు హైయెస్ట్. 9th ర్యాంక్ మీన్స్ ఈడు హైయెస్ట్ ర్యాంక్ అన్నట్టు ఇట్లా. సో అట్లా మనం ర్యాంక్ ఫంక్షన్ని మనకి ఎట్లా కావాల్సి ఉంటే అట్లా మనం మార్చుకోవచ్చు. సో ర్యాంక్ బై డిఫాల్ట్ it will skips the rank if it founds consequent ranking. The dense rank will not skip any ranking at all. So here without DESE I applied, so the rank will be from lower to higher. And similarly here also in dense rank it will follow lowest to highest. First one highest to lowest ranking and lowest to highest ranking, like this. And row number is there. What are the ranking functions we have? First we will finish ranking functions. Rank, dense rank over row number, entire 2 are there. So we will check it out. Row number is it will gives the serial number of rows. See how it will be. In a group we partition by city. సో దాంట్లో రో నెంబర్ చూడండి, ఆర్లింగ్టన్కి 1, 2, 3 రో నెంబర్స్ రావడం జరిగింది. ఎన్ని ఉన్నాయండి? గర్ల్ఫోర్డ్కి మళ్ళీ 1, 2, 3, 4 రో నెంబర్ సపరేట్గా జనరేట్ చేయడం. గ్రూప్ వైజ్ రో నెంబర్స్ అనేటివి జనరేట్ చేస్తుంది రో నెంబర్ యాజ్ పర్ ది గివెన్ పార్టీషన్ బట్టి. సిటీ వైజ్ పార్టీషన్ ఇచ్చాం కాబట్టి వీటికి సపరేట్ రో నెంబర్స్, వీటికి సపరేట్ రో నెంబర్స్. దట్ మీన్స్ వీ కెన్ ఫౌండ్ హౌ మెనీ రోస్ are there, how many records are there in that particular partition, in that particular city. Okay, అలా ఉండిద్ది అనమాట రో నెంబర్. ఎంటైల్ అనేది మీకు దీన్ని క్వార్టర్స్గా డివైడ్ చేస్తుందండి.
entail ఫంక్షన్ అంటే లైక్ distribute rows of an ordered partition into a group of into number of groups or buckets. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. లైక్ ఇక్కడ నేను ఆర్డర్ బై ఆర్డర్ అమౌంట్, హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు అప్లై ఎనీ పార్టీషన్. ఆర్డర్ బై ఎంటైల్ 4 గ్రూప్స్గా అప్లై చేశారండి. ఎంటైల్ 4 అన్నాను, 4 గ్రూప్స్గా టోటల్ డేటాని నేను డివైడ్ చేయడం జరిగింది. సీ ద రిజల్ట్. అంటే ఇక్కడ ఉండే డేటాలో ఇక్కడ గ్రూపింగ్ అంటే ఏం లేదు. ఆర్డర్ బై అమౌంట్ అన్నాను అంటే ఫస్ట్ నుంచి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఈ ఫస్ట్ గ్రూప్లో ఈ అమౌంట్ని బేస్ చేసుకొని టోటల్గా 10 రికార్డ్స్ ఉన్నాయి. 10 రికార్డ్స్ని ఇది 4 పార్టీషన్స్గా డివైడ్ చేసింది. ఫస్ట్ పార్టీషన్లో 3 మెంబర్స్ ఉన్నారండి. ఇది 3 అమౌంట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ గ్రూప్. వాటికంతా రో నెంబర్ ఏమొచ్చింది 1 అని రావడం జరిగింది. ఎంటైల్ 4 అన్నాం ఫస్ట్ పార్టీషన్, అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పార్టీషన్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ పార్టీషన్, అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ పార్టీషన్. అంటే టోటల్ డేటాని మీకు అమౌంట్ బేస్ మీద 4 పార్టీషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సపోజ్ ఇఫ్ ఐ సెట్ టు దిస్ to 2, see this. ఎంటర్ ఇక్కడ 10 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 10 రికార్డ్స్లో మనకి ఇక్కడ ఫస్ట్ 5 రికార్డ్స్ని బేస్డ్ ఆన్ అమౌంట్ బేస్ మీదేనండి. ఎందుకంటే ఆర్డర్ బై అమౌంట్ అన్నాం, అమౌంట్ని బట్టే ఇక్కడ రావడం. ఫస్ట్ 5 రికార్డ్స్ రో నెంబర్ 1లో ప్లేస్ చేసింది, అండ్ నెక్స్ట్ 5 రికార్డ్స్ అంటే 2 క్వార్టర్స్గా డివైడ్ చేసింది. Suppose if I set these to 5, అన్నీ కూడా 10 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 1 1 2 2 3 3 4 4 5 5. ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూపు, రెండు ఒక గ్రూప్గా వస్తాయి. టోటల్ 10 రికార్డ్స్. అట్లా డేటాని పార్టీషన్స్గా ఎలా డివైడ్ చేయాలి అనే దానికి ఎంటైల్ అనేది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉన్న ఫంక్షన్ ల్యాగ్ లీడ్ అనేటివి ఉన్నాయి. ఇవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ప్రీవియస్ వాల్యూ ఏంటి, ప్రీవియస్ డేట్ ఏంటి, ప్రీవియస్ ఆర్డర్ డేట్ ఏంటి, ఇంతకు ముందర ఏ ఆర్డర్ చేశారు, నెక్స్ట్ ఆర్డర్ ఏంటి, ఇట్లాంటివి కనుక్కోవాలంటే ఈ ల్యాగ్ లీడ్ అనేటివి చాలా యూస్ఫుల్గా వర్కౌట్ అవుతాయి. సో చూద్దాం ఎట్లా వీటిని అప్లై చేయొచ్చు. ల్యాగ్ ఇక్కడ మామూలుగా స్టార్ అనివ్వండి, లేకపోతే ఈ ఫీల్డ్స్ మెన్షన్ చేసాం. ఓకే, ఆ ఫీల్డ్స్ డేటా మొత్తం వచ్చింది ఇక్కడ దాకా. ఓకే, ఆర్డర్ అమౌంట్, ఆర్డర్ డేట్ ఇక్కడ దాకా. ఓకే, ఈ ఫీల్డ్స్ ఓకే. ఇది మనకి యాక్చువల్గా దీని ద్వారా ల్యాగ్ ఆర్డర్ డేట్ 1 అన్న అంటే దీనికి ముందర ఈ ఆర్డర్ డేట్కి ముందర ఎవరు డేట్ ఇచ్చున్నారు దాన్ని మనం ఏమని చెప్పాము, అలియాస్గా ప్రీవియస్ ఆర్డర్ డేట్ అని పెట్టాం. ఆర్డర్ బై ఆర్డర్ డేట్ అంటే ప్రీవియస్ ఆర్డర్ డేట్ అంటే వీడు ఫస్ట్న ఆర్డర్ ఇచ్చున్నాడు, వీడికి ముందర ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి నల్ వచ్చింది. అది ల్యాగ్ డేటా అన్నమాట. అదే వీడు సెకండ్న ఆర్డర్ చేస్తున్నాడు, చూడండి సెకండ్ ఈజ్ ద డేట్, వీడికి ముందర ఎవరు ఆర్డర్ చేస్తున్నాడు, వీడు అంటే ఆ డేటా ఇక్కడ ఎదురుగా రావడం జరుగుతుంది. వీడికి ముందర ఎవరు ఆర్డర్ చేస్తున్నాడు, థర్డ్కి ముందర వీడు ఆర్డర్ చేస్తున్నాడు అంటే ప్రీవియస్ రికార్డ్ డేటా. సో దానికి ముందర ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ డేట్ ఇచ్చాం కాబట్టి డేట్,
ఇంకేదన్నా అమౌంటో సంథింగ్ నేమో అట్లాంటివి కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. వీడికి ముందర ఎవడు ఆర్డర్ ఇచ్చాడు, స్మిత్కి ముందర ఇంకొకడు జాన్ అనేవాడు ఆర్డర్ ఇచ్చాడు, వాడి నేమ్ రావాలి. అట్లాంటివి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇచ్చిన ఫీల్డ్స్నే మీరు పెట్టకండి. ఆర్డర్ డేట్ అని ఇచ్చారు అండ్ ఆర్డర్ బై డేట్ అని ఇచ్చారు. మీరు వెరైటీ పెట్టుకోండి, ఫీల్డ్స్ ప్రయోగాలు చేయండి. ప్రయోగాలు చేస్తేనే మీకు సబ్జెక్ట్ వచ్చేది. ఏదో ఇచ్చింది అట్లా పేస్ట్ చేసి భుజాలు తట్టుకునేస్తే సబ్జెక్ట్ రాదు అసలు. ఓకే, ఇక్కడ ల్యాగ్ ఆర్డర్ డేట్ 1 డేట్ అని ఇచ్చాను. అంటే నాట్ 1 డేట్, 1 రికార్డ్, అదే 2 రికార్డ్స్ అని ఇస్తాం. ఇప్పుడు మారిపోయింది మొత్తం పిక్చర్. చూడండి, వీడికి ముందర ఎవడు ఆర్డర్ చేయలేదు, వీడికి ముందర 2 రోజులకు ముందర ఎవరు ఆర్డర్ చేయలేదు, వీడికి ముందర 2 రికార్డుల ముందర ఎవరు ఆర్డర్ చేయలేదు అంటే లేవు అసలు. వీడికి ముందర వీడు ఉన్నాడు కానీ 2 అని ఇచ్చాను అంటే 2 రికార్డుల ముందరని. థర్డ్ రికార్డ్ వచ్చేసరికి ఎస్, థర్డ్ డేట్కి 2 రోజులకి ముందర వీడు ఆర్డర్ చేస్తున్నాడు. వాడి డేట్ ఇక్కడ రావడం జరిగింది. అదనమాట ల్యాగ్ ఆర్డర్ డేట్ ఆఫ్ 2. అదే 3 డేస్కి ముందర 3. అట్లా మనం ఎంత కావాల్సి ఉంటే అంత ల్యాగ్ అనేది పెట్టుకోవచ్చు. ల్యాగ్కి బదులు లీడ్ పెట్టామనుకోండి ఇక ఉల్టా వచ్చింది. నెక్స్ట్ ఆర్డర్ డేట్, ఇప్పుడు చూడండి లాస్ట్ వాడికి నల్ అని ఉంది, వీడి తర్వాత నెక్స్ట్ ఎవడు ఆర్డర్ పెట్టలేదు కాబట్టి నల్ అని ఉంది. సో వీడు ఈ స్మిత్కి తర్వాత ఆర్డర్ పెట్టినవాడు ఈ డేట్లో ఆర్డర్ పెట్టినాడు, సెకండ్ రా, ఎందుకంటే ఆర్డర్ డేట్ 1 అని ఇచ్చాం, లీడ్ అని ఇచ్చాం. నెక్స్ట్ ఎవరు ఆర్డర్ పెట్టారో కనుక్కునేదానికి. వీడి తర్వాత వీడు పెట్టినాడు ఈ డేట్లో, వీడి తర్వాత ఈ డేట్లో వీడు పెట్టినాడు. అదే ఇక్కడ 2 అని ఇచ్చాము, 2 డేస్ తర్వాత ఎవరు పెట్టినాడు వాళ్ళ డేటా వచ్చింది. సపోజ్ ఇక్కడ చూడండి లాస్ట్లో వీడికి 2 డేస్ తర్వాత ఎవరు పెట్టలేదు కాబట్టి నల్ అని వచ్చింది. వీడికి 2 డేస్ తర్వాత ఎవరు పెట్టలేదు, నల్ అని వచ్చింది. అట్లా ల్యాగ్, లీడ్ అనే ఫంక్షన్స్ని మనం మల్టిపుల్ వేస్లో ఎట్లా కాల్చుంటే అట్లా మనం మౌల్డ్ చేసుకొని డేటాని తీసుకొచ్చేదానికి వాడతాం. అట్లనే మనకి ఇక్కడ లాస్ట్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ అనేటివి ఉన్నాయండి. ఈ లాస్ట్ వాల్యూ, ఫస్ట్ వాల్యూస్ చూడండి. ఫస్ట్ ఆర్డర్ డేట్ ఓవర్ పార్టీషన్ బై సిటీ, ఫస్ట్ ఆర్డర్ డేట్ అంటే ఆర్లింగ్టన్లో పార్టీషన్ వాడాము. ఇక్కడ ఇంతకుముందు పార్టీషన్ వాడాము, పార్టీషన్ బై సిటీ, ఆర్డర్ బై సిటీ. ఆర్లింగ్టన్లో ఎవరు ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ డేట్ ఎవడిచ్చాడంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఆర్డర్ డేట్లు ఈ 3 ఆర్డర్లు ఇచ్చున్నారు. 0 to 10, 11 అంటే 02 అనేది ఫస్ట్ ఆర్డర్ డేట్, 11 అనేది లాస్ట్ ఆర్డర్ డేట్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ. సో ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ ఏంటి బేస్డ్ ఆన్ ఆర్డర్ డేట్. అండ్ even next you compare the next city. See here you can follow the order date 1/6/4/25. ఈ ఆర్డర్ డేట్లో ఫస్ట్ ఆర్డర్ డేట్ 01లో వచ్చింది, లాస్ట్ ఆర్డర్ డేట్ 25th వచ్చింది. మీకు ఏది కూడా మీరు అమెజాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని అనలైజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ఈ కోడ్ రాసి పెట్టేసి ఇట్లా చెయ్యి అని చెప్పేసి దానికి వదిలేస్తాయి. అది చూసుకుంటూ ఉండిద్ది. లేదు మాన్యువల్గా అయినా కొన్ని ఇట్లా చేస్తారనమాట. మేజర్ వర్క్ ఉంది అన్నప్పుడు ఎప్పుడు ఆర్డర్ పెట్టాడు, వీడికి ముందర ఎవరు ఆర్డర్ పెట్టాడు, ఏ మంత్లో ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఏ సిటీ నుంచి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఎందుకు అక్కడ ఆర్డర్లు తగ్గాయి, ఎందుకు ఇక్కడ ఆర్డర్ గ్రోత్ పెరుగుతుంది,
ఇవన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని విజువలైజేషన్ చేస్తే మనం పవర్ బిఐలో మళ్ళీ విజువలైజేషన్ చూస్తాం, గ్రాఫ్లో చూస్తాం ఈ డేటాని. అదనమాట తమాషా. సో అట్లనే షార్ట్ఫోర్డ్ అనే సిటీలో కూడా ఫస్ట్ ఆర్డర్ డేట్ ఏంటి 05 అండ్ లాస్ట్ ఆర్డర్ డేట్ ఏంటి అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ డేట్? యాక్చువల్గా 03 ఉండాలి, ఇక్కడ 05 వచ్చింది. ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఓవర్ పార్టిషన్ ఫస్ట్ వాల్యూ 0405. ఓకే, సారీ. ఇక్కడ దీంట్లో ఉన్న ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లిస్ట్లో వచ్చిన ఫస్ట్ వాల్యూ ఏంటి? ఇది 02. అండ్ ఇక్కడ వచ్చిన ఫస్ట్ లిస్ట్ ఏంటి? ఇది. ఆర్డర్ బై సిటీ అని ఇచ్చాం మనం. అట్లా మనం ఆర్డర్ బై డేట్ అని పెట్టుకోండి. మీరు ఇక్కడ ఆర్డర్ బై డేట్ అని పెట్టుకోండి, అప్పుడు డేట్ వైజ్ కూడా మీకు దాన్ని బట్టి వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వాల్యూ ఏంటి? ఇక్కడ 05. అండ్ ఆఫ్ కోర్స్ 03లో ఇచ్చినాడు అంటే వాడే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఇది రావాలి మనకి యాక్చువల్గా. కానీ దీంట్లో ఉన్న ఈ లిస్ట్లో, ఈ షెల్ఫ్ ఫోల్డ్లో వచ్చిన రికార్డ్స్లో ఫస్ట్ వాల్యూ ఇది, లాస్ట్ వాల్యూ ఇది. అట్లా అన్నట్టు. అంటే మీరేం మార్చాలి ఇక్కడ? ఆర్డర్ బై ఆర్డర్ డేట్ అని పెట్టుకోండి. ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ. నేను ఇక్కడ ఆర్డర్ డేట్ అనే మారుద్దాం, చూద్దాం. ఆర్డర్ అండర్స్కోర్ డేట్. ఓకే, ఇప్పుడు వాల్యూస్ మారాలి. ఆఫ్ కోర్స్ పార్టీషన్ బై సిటీ అని ఇచ్చాంగా మళ్ళా. ఎస్, వి గాట్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఇట్లా ఆర్డర్ బై ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ఆర్డర్ ఇది. తర్వాత లాస్ట్ ఆర్డర్ మారిపోయింది. చాలా చేంజెస్ వస్తాయి, ఎందుకంటే పార్టీషన్ మళ్ళీ మార్చాలి. ఓకే, సో అంత కన్ఫ్యూజన్ వద్దు. అంటే జస్ట్ ఇక్కడ వచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో, లిస్ట్ ఆఫ్ రికార్డ్స్లో మీకు ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వాల్యూగా తీసుకుంటుంది, లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో లాస్ట్ వాల్యూగా తీసుకుంటుంది. మీరు ఇట్లా కంఫర్ట్గా లేదు అనుకుంటే మీరు వేరే విధంగా ఇవన్నీ కూడా క్లాజెస్ని చేంజ్ చేసి చూడండి. నెక్స్ట్, ఈ పర్సెంట్ ర్యాంకు, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్, ఇవి వచ్చేసి స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అండి. ఇది మీరు జస్ట్ స్టాటిస్టిక్స్ సంబంధించి అవగాహన ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ ఉండే వాల్యూస్ని బట్టి ఆ ర్యాంకింగ్, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. జస్ట్ యూ క్రియేట్ ఏ టేబుల్ అండ్ ఇన్సర్ట్ ది డేటా అండ్ యూ విల్ గెట్ సమ్ పర్సెంట్ ర్యాంక్ వాల్యూస్ అండ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్స్. అవి వాటికంతా కూడా స్టాటిస్టికల్ ఫార్ములాస్ అనేటివి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ ఫార్ములాస్ ప్రకారం అవి క్యాల్కులేట్ అయ్యి వస్తాయి. దేనికి క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ కావాలి, ఎట్లా ఇది పర్సెంట్ ర్యాంక్ కావాలి అనేది మీకు క్లయింట్ ఆల్రెడీ ఇచ్చేస్తాడు కాబట్టి యూ కెన్ ఫాలో దట్. ఓకే, డేటా ఇన్సర్ట్ చేసా అండ్ వీ హ్యావ్ that kind of data and say department number, department name, salary, percent rank, దానికి క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే దేని బేస్ మీద తీసుకున్నాం? సాలరీస్ బేస్ మీద. అంటే పర్సెంట్ ర్యాంకు ఏ విధంగా మీకు ఉంది కంపేర్ టు అదర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అన్నట్టు. అట్లానే ఈ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అన్నట్టు ఈ రెండు కూడా ఈ వాల్యూస్
క్యాల్కులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దానికి ఫార్ములా బేస్డ్ స్టాటిస్టికల్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అవి మీకు ఇంకా డెప్త్గా ఎవరైనా స్టాట్స్ అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన క్లియరెన్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నాను, మీకు పీపీటీలో పంపిస్తాను. ఎట్లా పర్సెంట్ ర్యాంక్, పర్సెంట్ ర్యాంక్ విల్ బీ ఆల్వేస్ 0 ఫర్ ఫస్ట్ రో. ఫస్ట్ రో 0గా ఉందా మనకి? ఓకే, అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వాల్యూ ఇన్ రిజల్ట్ సెట్ దట్ ఈస్ హ్యావింగ్ 19. సో ఫర్ ఫస్ట్ రో cumulative distribution equal to 1/8 equal to 0.125. ఇట్లా ఈ 1.125 ఎట్లా క్యాల్కులేట్ అయింది అనేది మనకి 1/8 నెంబర్ ఆఫ్ రోస్ 1/8. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వాల్యూ ఇన్ రిజల్ట్ సెట్. సో 1 అనేది ఉంది, దీన్ని బేస్ చేసుకొని 1/8, ఇక్కడ 1 ఉంది కదా, దీన్ని 1/8 అంటే మనకి 0.125 రావడం జరిగింది. పర్సెంట్ ర్యాంక్ అండ్ cum dest will be having same value for same result set like row 6, 7, 8 contains value 89. చూడండి, 89 అనే ఉన్న వాల్యూకి మీకు సేమ్ వాల్యూ ఇది కానీ అన్నిటికీ ఒకే వాల్యూ అనేది రిటర్న్ చేయడం జరిగింది. మరి ఇవి ఎలా ఆ విధంగా క్యాల్కులేట్ చేస్తాయి అనేది ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ ఫర్ ఫస్ట్ రో దెర్ ఈజ్ 1 రో, అంటే ఫస్ట్ రోకి ఎట్లా 1/8 పెడితే 0.125 వచ్చింది. అట్లానే సెకండ్ రోకి చూసినట్లయితే క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ 2/8 పెడితే 0.25 వచ్చింది. అట్లనే థర్డ్ రోకి చూసినట్లయితే మీకు 3/8 పెడితే మీకు 0.375 వచ్చింది. అట్లనే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రో చూసినట్లయితే 5/8 చూసినట్లయితే ఇట్లా మీకు ఈ వాల్యూస్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ రెండు కూడా ఈక్వల్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ సేమ్ వాల్యూస్ రిటర్న్ చేయడం జరిగింది. అండ్ 6, 7, 8 ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి, 89, 89 కాబట్టి వీటికన్నిటి కూడా 8/8 ఈక్వల్ టు 1 ఈజ్ ద క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్. అండ్ పర్సెంట్ ర్యాంక్ ఎక్స్ప్లెనేషన్ కూడా సిమిలర్గా మీకు ఉన్నది. ఫర్ ఫస్ట్ రో బేస్డ్ ఆన్ అబవ్ వాల్యూ ఈక్వల్ టు 0, అండ్ ఫర్ సెకండ్ రో 1/17 into 2 ఇట్లా. ఫర్ థర్డ్ రో 1/7 into 2 ఇట్లా. రోస్ అంటే ఏంటి? రో అండ్ రోస్, 2 rows 1 row ఇట్లా. అంటే అండ్ ఫోర్త్ వచ్చేసరికి సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 rows-ని ఇంతకు ముందర ఉన్న 3 rows-ని తీసుకొని ఇట్లా క్యాల్కులేట్ చేసి ఈ రిజల్ట్. అండ్ 6, 7, 8 ప్రీవియస్గా ఉండే 5 rows-ని తీసుకొని వాటికి సంబంధించిన ఈ పర్సెంట్ ర్యాంక్ని క్యాల్కులేట్ చేయడం ఈ విధంగా జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా క్యాల్కులేట్ చేసి మీకు ఈ క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ పర్సెంట్ ర్యాంక్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, దట్స్ ఆల్. మనకి ఇంతటితోటి ఈ ఫంక్షన్స్ అనేటివి మనకి క్లియర్గా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ సెషన్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అనేటివి మనం చూస్తాం. ఒక 3 సెషన్స్లో ఉంటే చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ కావద్దు. ఓకే, అవి అయిన తర్వాత మనం లైక్ సబ్ క్వరీస్ ఇంకా అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. అంటే ఇంతకు ముందర జరిగినవి ఇంపార్టెంట్ కాదు అని అర్థం, మనం డెప్త్లోకి వెళ్తున్నాం అనే అర్థం. దేనికి దానికే. ఇప్పుడు ఈ ఫంక్షన్స్, ఒక ఫంక్షన్ మీకు గుర్తు రాకపోతే మీ డేటాని హ్యాండిలింగ్ చేయడంలో మొత్తం కూడా ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి ఏది కూడా మీరు మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి క్లియర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. రైట్? ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ నైట్.